నా బెస్ట్ ఫ్రెండ్ పంపించిన పార్సిల్ పిక్ చేసుకోవడానికి వెళ్దాం, వచ్చేసేయండి. నా ఫ్రెండ్ తిరుపతి నుంచి నా బర్త్డే రోజు ఒక పార్సిల్ని పంపించింది. అది నెక్స్ట్ డే వస్తే దాన్ని తీసుకుందామని చెప్పి నేనైతే బస్ స్టాండ్కి వెళ్తున్నాను. అక్కడ కొరియర్స్ అరైవల్ బ్లాక్కి వెళ్ళి అడిగితే చాలాసేపు వెయిట్ చేయించి మీ పార్సిల్ ఇక్కడ లేదు, గోడౌన్కి వెళ్ళి చూడండి అన్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద లైనే ఉంది. చాలాసేపు వెయిట్ చేసి నేనైతే పార్సిల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. తను నా కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అండ్ ఒక సర్ప్రైజ్ పెట్టి పంపించింది. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. తను బర్త్డే అని చెప్పి నాకు ఒక టాప్ అండ్ జ్యువెలరీ ఆర్గనైజర్ బాక్స్ పంపించింది. చాలా బాగుంది, చాలా నచ్చింది. నిజంగా నా బర్త్డే రోజు తన ద్వారా నాకు స్వామివారి ప్రసాదం రావడం, తను ఇలా నాకు సర్ప్రైజ్ పంపించడం చాలా హ్యాపీ అనిపించింది. మేమిద్దరం అసలు ఒకసారే కలిసాం లైవ్లో, కానీ తను ఇంత దూరం నుంచి నా కోసం ఇలా పంపించడం నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఇలానే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా దూరం నుంచి పార్సల్స్ పంపించారా? పంపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తనైతే చాలా లడ్డూస్ పంపించింది, స్వామివారి వడ కూడా పంపించింది.